వంగోబెట్టి గుర్తెత్తావేంటి? లేకపోతే ఏంటి, పెద్ద పెద్ద నాయకులు పెద్ద మనుషులు వచ్చి మనలో చేరిపోతా ఉంటే ఇదేంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని మొగడైపోదామనే. అయినా దీననే లాభంలే, ఇది నిన్ను చూసే చెడిపోతా ఉంది. అయ్యో జగడం ఎందుకు వచ్చింది జంగదేవరా అంటే ముందు బిచ్చవే బొచ్చుముండ అన్నట్టుంది. తిరిగి తిరిగి వచ్చి నా మీద పడతావేంటి? చూసావా బా అయ్యా, వీళ్ళిద్దరితో పిచ్చుకోకుండా మధ్యలో నన్ను లాగుతున్నారు చూడు. భక్షకీ నిరక్షసైవ శేషకి చితావి భస్మరోక్షితే శివేతరాపదక్షితే అచానదేశ బాలికే శరణ్యదేవి కాళికే. కందరే విహారకేలి మందిరే సదావమం సభాలికే భజామి భద్రకాళికే. శంకర్ ఎక్కడ నరికారా? ఈ కాల్ మీద అన్న తొక్కరా. ఏ మళ్ళీ ఈ లేకుండా అదేం చేయలేదు. నువ్వు ఇట్రా. నువ్వు ఎక్కడ పొడిచావు? ఇక్కడ తక్కువ ఈ తల్లి ఆ కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి ఈ దేవుణ్ణి చంపుదాం అనుకుంది. దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? చంపలేరు. దేవుణ్ణి ఎవ్వరూ చంపలేరు. ఏ తల్లి అయితే తన కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి నన్ను చంపమని పంపిందో, ఇప్పుడు అదే తల్లి చూస్తుండగా తన కొడుకుని నేను నరకబోతున్నా. ఇందిరా ప్లేట్ తిప్పటం అంటే. పెద్దమ్మ, ఇవాళ నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. లేపండ్రా. బిడ్డని కళ్ళ ముందు నరుకుతూ ఉంటే తల్లి పేగు గిలగిలలాడిద్దంటారు. ఇవాళ నేను చూడాలి. ఏంటి తల్లి పేగు గిలగిలలాడుతుందా? తల్లి పేగు ఎక్కడ కదా ఉండేది? గిలగిల కొట్టుకుంటుందా? కొట్టుకుంటుందా? పర్లా, ట్రైనింగ్ బాగానే ఇచ్చావు. స్టామినా చాలా ఉంది. నీ కొడుకు పవర్ ఏంటో ఇప్పుడు చూస్తా. చికెనా చచ్చావా? లేదు లేదు, చావలేదు. నేను ఇప్పుడు ఇక్కడే నిలబడి ఉంటాను. నీ కొడుకు ఎంతసేపు బతకగలడో చూద్దాం.
రే శంకర్, అన్నా టైం చూడరా. రాయ్, గుర్తుపట్టావా? నేను చిట్నాని. ఏంద్రా అంత భయం? వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. వద్దు వద్దు, పెట్టేయ్, పెట్టేయ్.
పెద్దమ్మా, ఈరోజు నీకు రక్తాభిషేకం చేస్తా అన్నా గాని నా రక్తంతో అనుకోలేదమ్మా. చికెన కొట్టేవరా. రెండు ఆఫీసర్, మా వాడిది ఏం తప్పులేదు. దీనికి అంతటికీ కారణం నేనే. మా ఆయన్ని చంపారని, నా దేశాన్ని నాశనం చేస్తున్నారని కోపం ఇదంతా నేనే చేయించాను. మా వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడండి. వాడికి ఎంతో భవిష్యత్తు ఉంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. వాడిని వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి. లేదు సార్, మమ్మల్ని అమ్మ బయట ఉంటే అంటే 100 మందిని తయారు చేస్తుంది సార్. దేశం చాలా మంచి జరుగుతుంది. మమ్మల్ని వదిలేయండి సార్, నన్ను తీసుకెళ్ళండి. మీరిద్దరూ మర్డర్లు చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఫైల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశాననుకోండి, ఈ వెధవలు మళ్ళీ లంచాలు తీసుకోవడం మొదలెడతారు. నా దేశం నాశనం అయిపోదు. నాకు చట్టం అంటే గౌరవమే, కానీ న్యాయం అంటే ఇష్టం. చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీరు దోషులను నిరూపించడానికి నా దగ్గర 2 సాక్ష్యాలున్నాయి. ఒకటి మీ నాన్నగారి ఫోటో, ఇంకోటి లైబ్రరీ కార్డ్. యూ కెన్ టేక్ ఇట్. మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ మీదున్న జాలితో కాదు, నా దేశం మీద నాకున్న ఇష్టంతో. మీరిద్దరూ బయట ఉండడమే నా దేశానికి మంచిది. యూ కెన్ గో. మరి ఇతన్ని చంపింది? వీడిని నేనే చంపాను. ఎంక్వైరీ కోసం ఇక్కడికి వస్తే దేవుడు తన మనుషులతో నా మీద దాడి చేసి నా రివాల్వర్ లాక్కొని నన్నే కాల్చాడు. వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వీటిని చంపాల్సి వచ్చింది. దీనంతటికి మీరే సాక్ష్యం. రేపు కోర్టుకొచ్చి చెప్పాలి, లేకపోతే నన్ను ఊరేస్తారు. చట్టం ఇప్పుడు నిజం అనే సినిమా చూసారే, అదొక్కటే నిజం. దీంట్లో నేను చెప్పిన అన్ని అబద్ధాలే. మీరు బయటికి వెళ్ళినాక ఆడబోయే వినబోయే కూడా అబద్ధాలే. కానీ ఒక్క విషయం, మన దేశం చాలా గొప్పది. కొంతమంది ఎదవలు చేరి నాశనం చేస్తానికి ట్రై చేస్తున్నారు. ఓపిక నశించింది మీకు, నాకు. మన దేశాన్ని బాగు చేసుకుంటానికి ఈ సినిమాలో చూపించినట్లుగా కత్తులు తుపాకులు అవసరం లేదు. 2 చెప్పులుంటే చాలు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు 2 చెప్పులు చేత్తో పట్టుకెళ్ళండి. లంచం అడిగినాన్ని ఒక చెప్పుతో గోపు పగలగొట్టండి. ఇచ్చినాన్ని 2వ చెప్పుతో కొట్టండి. దేశం దానంతటా అదే బాగుపడిపోతుంది. పదండి, మీతో పాటు నేను ఉన్నా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ దేశం మంది, ఎదవలది కాదు. ఇది నిజం. జై హింద్. అవినీతికి అంతము తప్పదురా, ఎన్నాళ్ళని లేరా, భయమన్నది వీడికి తెలియదురా. పారా